ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. వేగంగా వచ్చిన కారును లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుచ్చైంది. మృతులంతా తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. సో మల్లికార్జున, అటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఏదైతే గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడుపాడు వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జాతీయ రహదారిపై కూడా చోటు చేసుకుంటా ఉంది. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న జాతీయ రహదారిపై డివైడర్ ముందుగా కారు అతివేగంగా వెళ్తూ కూడా డివైడర్ ను ఢీకొట్టుకోవటం, డివైడర్ ను ఢీకొట్టి ఆపోజిట్ రోడ్ లో ఏదైతే వస్తా ఉందో భారీ వాహనం లారీ, అది ట్రాలీ వాహనం, దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో కూడా తమిళనాడుకు చెందిన నలుగురు కూడా దుర్మరణం పాలవటం జరిగింది. అందులో ముగ్గురు పురుషులు కాగా ఒకరు స్త్రీగా గుర్తించడం జరిగింది. నలుగురు కూడా అక్కడికక్కడే స్పాట్ లో అయితే చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడ ఉన్న వీరవల్లి పోలీసులు కూడా అక్కడ ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మృతులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు సేకరిస్తూ పాటుగా వాహనం ఎక్కడిది, ఎటు వెళ్తుందనే వివరాలు కూడా వాళ్ళు సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వేగంగానే ఈ ప్రమాదానికి వేగమే కారణం అనేది ఒక పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నలుగురు దుర్మరణంతో పాటు ఒక వ్యక్తికి కూడా గాయాలని చెప్తా ఉన్నారు. పోలీసులు వచ్చేసరికి ఆ గాయమైన వ్యక్తిని కూడా ఆసుపత్రికి తరలించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏలూరు నుంచి విజయవాడ వైపు అతివేగంగానే ఇది ఢీకొట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. రత్న, రైట్. మల్లికార్జున, అయితే గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మొత్తం ఈ సంఘటనలో కూడా నలుగురు వ్యక్తులు దుర్మరణ పాలవటం, ఒక వ్యక్తికి గాయం అవటం కూడా జరిగింది. స్థానికులు అక్కడ ఉన్న వ్యక్తికి కూడా అంటే ఆ పరిస్థితిలోనే కొంచెం విషమంగా ఉన్నట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అతను ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికులు వెంటనే కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అతను పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న, రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున.